ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయ పాలయ్యారు. ఆయనపై సమీప బీజేపీ అభ్యర్థి రమేష్ వర్మ 4089 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు నుంచే అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు. ఈవీఎం ఓట్లు కౌంటర్ ప్రారంభం కాగానే మొదటి 2 రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం 3-4 రౌండ్లలో మళ్ళీ కేజ్రీవాల్ లీడ్ లో కొనసాగారు. 5వ రౌండ్ నుంచి చివరి వరకు బీజేపీ అభ్యర్థి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు 4089 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ పర్వేష్ వర్మ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. సో మొత్తానికి ఢిల్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఢిల్లీ ఎన్నికల ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. సో ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రతి సీటు కూడా ఓడిపోవడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై అయితే సెటైర్లు వేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలింది. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం. ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసి కొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి. 6 గ్యారంటీలు, 420 హామీల అమలు చేసి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అంటూ హరీష్ రావు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులేమో బీజేపీని ఎదురించి బలంగా నిలబడ్డ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కేసీఆరే కారణం. కేసీఆర్తో ఎప్పుడైతే కేజ్రీవాల్ జత కట్టాడో అప్పటి నుండి కేజ్రీవాల్ డౌన్ ఫాల్ మొదలైంది. కేజ్రీవాల్ అనవసరంగా కేసీఆర్తో జత కట్టాడు. కేసీఆర్తో స్నేహం వల్లే కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది అంటూ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పై సెటైర్లు వేస్తున్నారు.